హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. చూడండి, ఈరోజు స్పెషల్ ఏంటో చెప్పుకోండి చూద్దాం. సండే కదా ఫ్రెండ్స్, అందుకే మటన్ కర్రీ చేశాను. మటన్ టమాటా ఒక హాఫ్ కేజీ మటన్ అయితే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో ఒక 100 గ్రామ్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక 3-4 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే ఆనియన్ ఇంకా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్న మటన్ని ఈ ఆనియన్లో యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మటన్ అయితే కొంచెం మనము ఉప్పు వేసి ఉప్పు వాటర్తో కడగాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకు నీశ్వాసన అనేది రాదు. ఇంకా తొందరగా మనకు చూడండి ఎంత వైట్గా ఉంది, మంచిగా శుభ్రంగా అయిపోతుంది క్లీన్గా. ఈ విధంగా మనము ఆనియన్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా, అందులో మనము మటన్ వేసి ఒక హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి, వాటర్ అంతా ఇంకిపోయే వరకు. ఇప్పుడు మనము మూత పెట్టొద్దు ఫ్రెండ్స్, ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇందులో 10 మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్లో అయినా బిర్యానీస్లో అయినా కొంచెము ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ఒక 5 మినిట్స్ ఇలాగే హై ఫ్లేమ్ మీద కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత ఇందులో మనము ఒక రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. నాన్ వెజ్ కర్రీస్లో కొంచెము కారం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అందుకే నేనైతే ఇందులో 2.5 టీ స్పూన్ కారం యాడ్ చేశాను. మాకు కారం కొంచెం ఘాటుగా ఉంటుంది, ఇంకా కొద్దిగా కారం ఎక్కువే తింటాం ఫ్రెండ్స్. అందుకే ఒక 2.5 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అయితే పోయింది. ఇప్పుడు మనము కారం యాడ్ చేసుకుందాం. ఇంకా సండే స్పెషల్ మీరేమేం కర్రీస్ చేసుకున్నారో చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్లో తప్పకుండా కామెంట్ పెట్టండి, సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం కర్రీయో. ఇప్పుడైతే చూడండి 2.5 టీ స్పూన్ కారం వేసాను కదా, ఈ కారం పచ్చి వాసన పోయే వరకు 5 మినిట్స్ ఇంకా మూత పెట్టకుండా ఇలాగే హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసే వరకు ఫ్రై చేసేయాలి. అస్సలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. చూడండి, దీని తర్వాత మనము ఇప్పుడు ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేసే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టి పెట్టేసేయాలి. తర్వాత అప్పటి వరకు మనం ఇందులో వేయడానికి ఒక 3 and 4 బాగా మక్కిన టమాటాలు, ఒక కొత్తిమీర కట్ట, కొంచెం గరం మసాలా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇప్పుడు మూత పెట్టి పెట్టిన తర్వాత చూడండి, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. కొద్దిగా అందులో వాటర్ ఉంది. ఇప్పుడు అదే వాటర్లో మనము టమాటాలు, కొత్తిమీర, కొంచెం రుచికి సరిపడా చూడండి కొద్దిగా పించ్ ఆఫ్ గరం మసాలా వేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ పెట్టాలి. ఇంకా సాల్ట్ ఎలా ఉందో ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ బాగా కర్రీ పల్చగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టమాటాలో ఎలాగో వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మూత పెట్టేసి ఇంకో 2 విజిల్స్ పెట్టాను. ఇంకా మూత తీసి చూసే వరకు మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది. కర్రీ అయితే గుమగుమలాడిపోతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. చూడండి, మీరు సేమ్ ఇలాగే ట్రై చేయండి. ఇంకా వేడి వేడి రైస్లో అయితే మటన్ టమాటా కర్రీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మీరేమేమి కర్రీస్ చేసుకున్నారు సండే రోజు? ఇంకా మా ఛానల్లో వెళ్ళి అన్ని వీడియోస్ చూసి మీకు ఏ కర్రీ నచ్చుతుందో కామెంట్లో కామెంట్ పెట్టండి. మేము తప్పకుండా మీకు చేసి చూపిస్తాము. ఓకేనా? మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాము. అప్పటి వరకు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంగీతాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.